హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఫిరాయింపుల ఎపిసోడ్స్ క్లైమాక్స్కు చేరుకుందా? ఫిరాయింపుల అంశంలో స్పీకర్ నిర్ణయం ఏంటి? కేటీఆర్ ఢిల్లీ పర్యటన ఎందుకు? ఈ నెల 10న సుప్రీంకోర్టులో జరిగే విచారణలో ఎలాంటి తీర్పు రాబోతుంది? 10 స్థానాలకు బైపోల్ తప్పదా అంటే అనేక రకాలైనటువంటి ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్కు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు వచ్చాయి. అందులో బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు హస్తంగూటికి చేరారు. మొదట దానం నాగేందర్, ఆ తర్వాత వరుసబెట్టి మరో 9 మంది కూడా కండువా మార్చేశారు. దానం నాగేందర్ అయితే లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసి ఓడిపోయారు. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోసం న్యాయ పోరాటం చేస్తూ వస్తున్న గులాబీ పార్టీ చివరకు సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను సూచించింది ఉన్నత న్యాయస్థానం. ఈ నెల 10 వరకు సమాచారం చెప్పాలని స్పీకర్ను కోరింది. ఆ తర్వాత రోజే అసెంబ్లీ సెక్రటరీ నుంచి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు అందాయి. వాళ్ళు విచారణ ఇచ్చిన తర్వాత స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది. మరోవైపు కేరళ హైకోర్టు కూడా ఎమ్మెల్యే ఫిరాయింపులపై స్పందించింది. పార్టీ మారాలనుకునేవారు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో 10 స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతోంది. మరోవైపు గులాబీ బాస్ కేసీఆర్ ఈ మధ్యనే కీలక వ్యాఖ్యలు చేశారు. కొడితే గట్టిగానే కొడతా అనడం వెనక ఉప ఎన్నికలు రాబోతున్నాయనే సంకేతం ఉందా అన్నది హాట్ టాపిక్ అవుతుంది. గులాబీ నేతలు అయితే 10 స్థానాలకు ఉప ఎన్నికలు ఖాయమన్న భావనలో ఉన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే బైపోల్స్కు సిద్ధం కావాలని క్యాడర్ లీడర్లకు పిలుపునిచ్చారు. ఇక కేసీఆర్ కూడా ఉప ఎన్నికలు ఖాయమని డిసైడ్ అయ్యారట. అందుకే త్వరలో ప్రజాక్షేత్రంలోకి రావాలని భావిస్తున్నట్లుగా టాక్. ఈ నెలాఖరులోగా బహిరంగ సభకు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని గులాబీ బాస్ జహీరాబాద్ కార్యకర్తల భేటీలు చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు వస్తే తమకే అనుకూలమని అంచనా వేస్తున్న గులాబీ నేతలు బైపోల్స్కు సై అంటున్నారు. గతంలో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు తాము గెలిచిన పరిస్థితులను గుర్తు చేస్తున్నారు. ఇక వేటు తప్పదు, బైపోల్ వస్తాయన్న ప్రచారం నెలకొన్న వేళ జంపింగ్ ఎమ్మెల్యేల దారెటు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హస్తంగూటికి చేరిన 10 మందిలో ఎక్కువ మంది సంతృప్తిగా లేరన్న టాక్ ఉంది. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు అయితే ఓపెన్గానే తన వాయిస్ వినిపిస్తున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన హైడ్రాను వ్యతిరేకిస్తున్నారు. అంతేకాదు తన ఇంట్లో కేసీఆర్ ఫోటో ఉంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా కేసీఆర్ ఫోటో బరాబర్ పెట్టుకుంటానంటూ తేల్చి చెప్పారు. అయితే ఉప ఎన్నికలు వస్తాయన్న ఆలోచనతోనే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కేసీఆర్పై అభిమానం ఉందని చెప్పుకుంటున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే జంపింగ్ ఎమ్మెల్యేలు తిరిగి తెలంగాణ భవన్ వైపు చూస్తే బీఆర్ఎస్ చేర్చుకుంటుందా అనేది కూడా ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఎట్టి పరిస్థితుల్లో తిరిగి చేర్చుకోవద్దని క్యాడర్ నుంచి కారు పార్టీ అధిష్టానంపై ప్రెజర్ ఉందట. ఉప ఎన్నికలు వస్తే గెలిస్తే గెలుస్తాం, లేక ఓడితే ఓడతాం, కానీ నమ్మక ద్రోహం చేసిన వాళ్లను తిరిగి చేర్చుకోవద్దని క్యాడర్ పట్టుబడుతుందట. దీంతో జంపింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి గమ్మత్తుగా తయారైంది. బైపోల్స్ వస్తే కాంగ్రెస్ పార్టీలో కూడా వాళ్లకు టికెట్ దక్కేలా లేదన్న చర్చ జరుగుతోంది. మరోవైపు కేటీఆర్ సైతం ఢిల్లీ వెళ్లారు. అక్కడ న్యాయవాదుల టీంతో ఫిరాయింపుల అంశంపై చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ఫిరాయింపులపై సుప్రీం తీర్పు తర్వాత తెలంగాణ రాజకీయం ఎటువైపు టర్న్ తీసుకుంటుందో చూడాలి మరి.